నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభాములు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి మరి ఇక లేఖన భాగమునందు గడిచిన ఆ వారంలో శిష్యులను దేవుడు పిలిచినటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం. మొట్టమొదట పిలువబడినటువంటి శిష్యుల్లో ఆంద్రేయ ఉన్నట్టుగా మనము చూసాము. ఆంద్రేయతో పాటు పేరు లేని మరొక శిష్యుని పిలిచినట్లుగా మనం చూసాం. అతడు యోహాను, అపొస్తలుడైనటువంటి యోహాను అనేటువంటి విషయం కూడా మనము చూసి ఉన్నాం. అయితే తర్వాత ఆ యోహాను చూసిన యోహాను ఆంద్రేయను పిలిచిన తర్వాత ఆంద్రేయ వెళ్ళి అతని సహోదరుడైనటువంటి పేతురును పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత దేవుడు వీరెళ్ళి ఫిలిప్పును పిలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడగలుగుతాం. తర్వాత ఫిలిప్పు నతానియేల్ని పిలిచినట్టుగా మనము చూస్తున్నాం. ఈ ఒకరినొకరు ఇలాగా సహకరిస్తూ వారు క్రీస్తును యొద్దకు తమ యొక్క సహోదరుల్ని తీసుకువచ్చినటువంటి సంఘటన మనం పోయిన వారంలో మనం నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్య భాగము నుండి మనం నేర్చుకోవడానికి ఆయన యొక్క సహాయం కొరకు మనము ఎదురు చూద్దాం. 43వ వచనము ఈ విధంగా ప్రారంభింపబడుతుంది. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అప్పటికే 3 శిష్యులు ఉన్నారు. ఆంద్రేయ, యోహాను, పేతురు, అప్పటి వరకు పిలబడినటువంటి వారు ఉన్నారు. వారితో పాటు ప్రభు ఉన్నారు. వీరందరూ కలిసి వెళ్తున్న సమయంలో ఫిలిప్పును కనుగొని ఫిలిప్పును కూడా వెంబడించమనేటువంటి మాట చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఫిలిప్పు బెత్సైదా వాడైనటువంటి కాపురస్తుడైనటువంటి నతానియేల్ని కనుగొని ఒక మాట నతానియేల్తో చెప్తున్నాడు. ఏమనంటే, ధర్మశాస్త్రములోను మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అయితే ఈ వివరించినటువంటి తీరు ఒకసారి మనము గమనించాలి. ఫిలిప్పు నతానియేల్ని పిలుస్తూ కొంత వివరణ ఇస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటి అంటే, మోషే ఎవరి కోసం రాశారో లేదా ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆ క్రీస్తుని మేము కనుగొన్నాము అని ఫిలిప్పు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ బుక్ రాసినటువంటి క్రమాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, మొదట యోహాను బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 34వ వచనములో మనం చూస్తే, ఈయన దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. యోహాను ఏం తెలుసుకున్నాడో, క్రీస్తుని గురించి ఏం నేర్చుకున్నాడో, లేకపోతే ఆయన గురించి ఏమేమి తెలుసో ఆ విషయాలన్నీ కూడా బాప్తిస్మ ఇచ్చే యోహాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాగే ఒక్కొక్క శిష్యులు క్రీస్తుని గురించి ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారు అనేటువంటిది మనం చూడగలుగుతా ఉన్నాం. ఇప్పుడు నతానియేలు ఫిలిప్పు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, ధర్మశాస్త్రములో క్రీస్తుని గురించి మోషే ఏమేమి విషయాలు రాశాడో ఆ విషయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ సారాంశం ఎవరి గురించి రాయబడిందో ఆ వ్యక్తిని. తర్వాత మోషే మాత్రమే కాదు, ఈ
ప్రవక్తలు ఎవరెవరి కోసం రాశారో, ఎవరి గురించి ప్రవచించి రాశారో ఆ వ్యక్తి క్రీస్తును మేము కనుగొన్నాము అని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నతానియేలు ఒకంత ఆశ్చర్యపడినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సరే, ఆ నజరేయుడైన యేసు అని ఆయన గురించి చెప్తా ఉన్నాడు. సరే, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని ప్రశ్నిస్తే నువ్వే వచ్చి చూడు అనేటువంటి మాట చెప్పడం కూడా మనం చూస్తా ఉన్నాం. సరే, పోయిన వారంలో మనం చూసాం మోసే రచనలో మరి ఏమేమి దేవుని కొరకు రాసి ఉన్నాడు అనేటువంటి విషయాలు. ఈయన దేవుని గొర్రెపిల్ల అని, కనాను వారసుడు, అబ్రహాముకు వాగ్దానం చేయబడినటువంటి ఆ కనాను వారసుడు ఈయనని, ఆది కాండంలో మరి యాకోబు పడుకున్నప్పుడు కనిన కలలో ఆ నిచ్చెన క్రీస్తే అని, తర్వాత ఈయన ఇశ్రాయిల్ రాజు అని, ఈయన యోధా నుండి ఉద్భవించబోతున్నటువంటి యోధా గోత్రపు సింహంగా లేకపోతే రాజుగా క్రీస్తుని గురించి మోషే తన రచనలో రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ప్రవక్తలు కూడా చాలా విషయాలు రాశారు. అందులో మొదటి సమూయేలు గ్రంథంలో 16లో ఈయన మెస్సియాగా కనుగొనబడింది. తర్వాత యెషయా 53వ అధ్యాయంలో ఈయన దేవుని గొర్రెపిల్లగా ఈయన రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క రాజుగా క్రీస్తును గురించి రాయడాన్ని మనం చూస్తున్నాం. కీర్తన 2లో ఈయన దేవుని కుమారుడుగా రచింపబడ్డాడు. తర్వాత కీర్తన 80 దానియేలు 7లో మనుష్య కుమారుడుగా ఈయన కోసము రాయబడింది, క్రీస్తు కోసం. ఈ విషయాలన్నీ పాత నిబంధనలో కానీ, ప్రవక్తలు రాసినటువంటి ఈ విషయాలు కానీ, మోసే రాసినటువంటి విషయాల్లో ఎవని కొరకు రాశారో ఆ క్రీస్తుని మేము కనుగొన్నాము అని ఫిలిప్పు తన సాక్ష్యాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఫిలిప్ ఇచ్చినటువంటి ఆ సాక్ష్యానికి మరి అందులో కొన్ని చెప్పినటువంటి మాటల్లో 2 విషయాలు ఇందులో మరి తప్పుదమో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 2 విషయాలు ఏంటని మనం చూస్తే, ఒకటి నజరేయుడైన యేసు అనేటువంటి మాట ఇతడు ఉపయోగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ రెండిట్లో మొదటిది ఏంటంటే 45వ వచనము 2వ భాగంలో మనం చూస్తున్నాం. ఇది ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. మొదట ఊరి పేరు చెప్పబడింది. ఈయన ఏ ఊరు నుండి వస్తున్నాడు, ఏ ఊరి వాడు అనే మాట ఇక్కడ వాడబడింది. నజరేయుడు అంటే నజరేతు ఊరికి చెందిన వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అక్కడ ఈ ఊరికి ఒక నెగటివిటీ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొద్దిగా ఏమంటాం, ఆ ఊరు అంత మంచిది కాదేమో. ఎందుకు అంత మంచిది కాదని మనం చెప్తున్నామంటే, నతానియేలు యొక్క సాక్ష్యాన్ని అక్కడ మనం చూసినప్పుడు ఆ నతానియేలు అంటున్నాడు ఆ 46వ వచనములో, నజరేతుల్లో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, వాళ్ళ యొక్క నమ్మకం అప్పుడు దాకా ఏంటి, ఆ ఊరిలో ఉండి మంచిది ఏది రాదు, ఆ ఊరిలో ఉండి మంచిది ఏది రాదు, ఒక మంచి మనిషి రాడు, మంచి అభిప్రాయం రాదు, మంచి వాక్కు ఏది రాదు అని ఆ ఊరు అంత వ్యతిరేకతతో కూడినటువంటిదిగా ఆ ఊరు గురించి మనం చూస్తా ఉన్నాం. అంత వ్యతిరేకతతో ఉన్నటువంటి ఆ ఊరు అలా ఉంది కాబట్టే ఆ ఊరిని గురించి ఇక్కడ మరి రాస్తూ నతానియేలు అంటున్నాడు, ఈ యొక్క మరి దీంట్లో నుండి నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నీవే వచ్చి చూడని. కాబట్టి ఊర్లో మంచిది ఏది రాదు అనేటువంటి ఒక నానుడు ఉంది. ఆ ఊర్లో నుండి ఒక మంచి ప్రవక్త ఉండడు, ఒక మంచి మనిషి రాడు, ఆ ఊర్లో ఏది కూడా మంచిది కాదు. అది చూడండి, ఇది వరకు ఒక ఊరిని గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఒక ఊరు అది గనక చెడ్డ ఊరు అనుకోండి, ఆ ఊరిని మనము చాలా చెప్పుకునేటప్పుడు ఎలా చూస్తారు, ఉదాహరణకి స్టోర్టపురం ఉందనుకోండి. స్టోర్టపురం అనగానే అక్కడ జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఆ ఊరంతా దొంగలు అక్కడ. కాబట్టి మనము ఆ ఊర్ల వారితో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగా
ఈ నజరేతు అనేటువంటి ఈ ఊరు చాలా చెడ్డ ఊరుగా, లేకపోతే మంచి ఊరు కానట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే అతను ఈ మాట చెప్తున్నాడు. నతానీయేలు ఏమంటున్నాడంటే, నజరేతులో ఉండి మంచిది ఏదైనా వస్తుందా? ఏది మంచి రాదు. మరి అలాంటి మంచిది రాలేనప్పుడు అందులో నుండి మెస్సియా ఎలా రాగలుగుతాడు అనేటువంటిది అతడి ఉద్దేశం. కాబట్టి అతడు చెప్పినటువంటి ఆ మాట ఒకటి కొంత నెగిటివిటీతో ఉంది. రెండవది అతడు ఉపయోగించిన మాట ఏంటంటే, యోసేపు కుమారుడు అనే మాటను కూడా ఉపయోగిస్తా ఉన్నాడు. యోసేపు కుమారుడు, ఇందులో ఉన్నటువంటి ఏంటి ప్రాబ్లం అని మనం ఆలోచన చేస్తే, వాస్తవికంగా లేదా న్యాయబద్ధంగా యోసేపు కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. మరియా యోసేపుల యొక్క కుమారుడు అని మనం చెప్తాం. కానీ వాస్తవంగా మనం గమనిస్తే, ఆధ్యాత్మిక కోణములో మనం గమనిస్తే, క్రీస్తు ప్రభు వారికి తండ్రి అనేటువంటి వాడు లేకుండా పుట్టాడు. ఆయన కన్య మరియా గర్భాన్న క్రీస్తు ప్రభు వారు ఉద్భవించారు. ఆయనకి తండ్రి లేడు, వాస్తవంగా తల్లి మాత్రమే, అనగా కన్య మరియను ఆయన ఉద్భవించాడు. ఆ పుట్టుక దేవునికే సాధ్యమైంది. అది ఒక మిస్టరీగా మనం చూడాలి. ఎవరికి అది అంతు చిక్కనటువంటి జన్మము అది క్రీస్తు ప్రభు వారిది. కాబట్టి వాస్తవంగా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇందులో కొంత తప్పిదం ఉంది. యోసేపు కుమారుడు అని అనడానికి లేదు, దేవుని కుమారుడు అని మనం అనాలి. తర్వాత మరి ఈయన ఊరును కూడా కొంచెం నజరేతులో నుండి మంచిది రాదు కాబట్టి ఈయన నజరేతులో నుండి ఎలా వచ్చాడు అనేటువంటిది, ఈ రెండు పదాలు కొంత ఈ తప్పుగా ప్రకటించినట్లుగా మనం ఇందులో కొంత నెగిటివిటీ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియుల, ఏదేమైనప్పటికీ ఇతడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి తీరును మనం చూస్తే, ఫిలిప్పు క్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తే, ఇతడు నజరేతు నుండి వచ్చినటువంటి వాడు, ఆ మరియా లేదా యోసేపుల యొక్క కుమారుడిగా వచ్చినటువంటి వాడుగా ఇతను మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఒక జీనియాలజీని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వంశ వృక్షాన్ని గనక మనం చూడగలిగితే, లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో వంశాల గురించి రాయబడింది. పలానా వ్యక్తి ఇతను పుట్టాడు, పలానా వ్యక్తికి ఇతను పుట్టాడు అని చెప్తూ అబ్రహాము దగ్గర నుండి మొదలు పెట్టుకుని కింద యేసుక్రీస్తు ప్రభు వారి వద్ద వరకు ఆ జీనియాలజీ వంశ వృక్షము అలాగా వస్తా ఉంది ప్రియులరా. అయితే అక్కడ మనం చూడగలిగితే, దావీదు కుమారుడు అయినటువంటి ఎవరి ద్వారా వచ్చాడని మనం చూస్తే, నాతాను అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చాడు. చాలా మంది అనుకుంటాం సొలొమోను ని ఏర్పాటు చేసుకుని సొలొమోను యొక్క వంశము క్రింద నుండి క్రీస్తు ప్రభు వారు ఉద్భవించారేమో అని మనం అనుకుంటాం. వాస్తవానికి రాజులందరూ వచ్చిన వంశము మనం చూస్తే, యోధా గోత్రము గోత్రము నుండి వచ్చారు. లేకపోతే యోధా గోత్రములో దావీదును మనం చూస్తే, దావీదు కుమారుడైన సొలొమోను, అతని కుమారుడు యెరోబాము, అలాగే రెహబాము, ఇలాగా ఆ యొక్క జీనియాలజీ వంశ వృక్షము ఆ విధంగా ఆ లైన్లో సాగుతుంది. కానీ దావీదుకు ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు, నాతాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ నాతాను నుండి మనము ఆ కిందకి అలాగ దిగుకుంటా వస్తే, క్రీస్తు ప్రభువారు ఈ నాతాను వంశములో, ఆ నాతాను యొక్క వంశవృక్షంలో మనం చూసుకుని వెళ్తే, మరియా ఈ నాతానికి సంబంధించినటువంటి కుమార్తెగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటువైపు సొలొమోను వైపు నుంచి కాకుండా నాతాను క్రింద నుంచి క్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా దావీదు కుమారుడుగా క్రీస్తు ప్రభువారు ఎంచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియదేములారా. అయితే మరి ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, ఈయన యోసేపు కుమారుడు అని అనడానికి లేదు. వాస్తవానికి ఆయన కుమారుడే అని మనం పిలిచిన, ఆధ్యాత్మిక పరంగా ఈయన మరి కన్య గర్భాన్న పుట్టినటువంటి వాడుగా ఈయన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియదేములారా. క్రీస్తుని గురించినటువంటి మరి ప్రత్యక్షత మనం చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో లేదా పాత నిబంధనలో క్రీస్తుని గురించి ఎవరు కుమారుడు ఎవరు అనేది మనం ఆది కాండము నుంచి అది ఆయన క్రీస్తు రాబోతున్నాడని ఆదామవ్వలు పాపము చేసినప్పుడే దేవుడు ముందుగానే
వీరు పాపం చేస్తారన్న స్థితి దేవుడికి తెలుసుండే ఆ రక్షణ సంకల్పాన్ని కూడా దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. ఆ భాగంలోనే పాపము చేసిన వెంటనే వారికి దేవుడు సువార్తను ప్రకటించాడు. మీరు పాపము నుండి మిమ్మల్ని రక్షించడానికి, క్రీస్తు ద్వారా మిమ్మల్ని విమోచించడానికి నేను ప్రణాళిక కలిగి ఉన్నానని చెప్పి ఆయా కాలంలో కొంత ప్రత్యక్షతలు ఇచ్చాడు మనిషికి. అందులో ఆదికాండం 3:15 ఆయన ఏమని చెప్పాడంటే, స్త్రీ సంతానంగా నేను ఉద్భవించబోతున్నాను, స్త్రీ సంతానముగా రక్షకుడు రాబోతున్నాడు అనేటువంటి మాట. కాబట్టి అవ్వ యొక్క సంతానం మనం మరి యొక్క సంతానాన్ని మనం చూస్తే పురుషుడు ప్రమేయం లేకుండా ఒక్క స్త్రీ యొక్క ప్రమేయంతోనే, లేకపోతే ఆ స్త్రీనే ఉపయోగించుకుని మరియా గర్భాన్న క్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఆయన శ్రమ పడతాడు, ఆయన మడిమను ఆ సర్పము కాటివేస్తుంది. అయితే ఆయన ఆ సర్పాన్ని తలను చిత కొడతాడు అనేటువంటి ఆ ప్రవచన వాక్యును 3:15 మనం చూస్తాం. తర్వాత ఈయన సేతు యొక్క కుమారుడుగా, నోవాహు యొక్క కుమారుడుగా, షేము యొక్క కుమారుడుగా, తర్వాత ఇశ్రాయేలు భూమికి అంతటికి వారసుడిగా ఇవ్వబడ్డాడు. అబ్రహాముకు వాగ్దానం చేయబడ్డాడు, ఈ భూమిని అనగా కనానుని నేను వారసత్వంగా నీ కుమారునికి అనగా క్రీస్తుకు ఇవ్వబోతున్నానని అబ్రహాంతో చెప్పాడు. తర్వాత అబ్రహాము ఈయనకి పితరుడుగా ఉన్నాడు, ఇస్సాకు పితరుడు, యాకోబు పితరుడు. తర్వాత యోధా 49వ అధ్యాయంలో ఆదికాండం 10లో చూస్తే యోధా యుద్ధం నుండి రాజదండాన్ని తొలగించను అతని యుద్ధం నుండి, అంటే రాజులందరూ కూడా యోధా వంశము నుండి వస్తారని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. అలాగనే క్రీస్తు ప్రభువారు కూడా యోధా వంశములోనే క్రీస్తు ప్రభువారు పుట్టడం కూడా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో 18-15 మనం చూసాం. ఏంటంటే ఆ ఒక ప్రవక్తను గురించి వారు కోరుకున్నారు. ఏంటంటే దేవుడు ప్రజల్ని కొండ మీదకి రమ్మని దేవుడు ఆహ్వానిస్తే ప్రజలు కొండ మీదకి వెళ్ళడానికి భయపడ్డారు. ఏమనంటే కొండ మీద ఉరుములు మెరుపులు గొప్ప శబ్దాలు వస్తున్నాయి, అంతేకాదు బలమైనటువంటి దేవుని స్వరము ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వారి గుండె అదిరిపోయినట్లుగా అయిపోతుంది. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు వాళ్ళకి చాలా భయమేసి కొండని సమీపించడానికే భయపడిపోయారు. దేవుడు ఆ కొండ మీదకి దిగొచ్చి తన ప్రజలతో కలుసుకోవాలని దేవుడు ఆశపడితే ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు. ఎందుకంటే ఆయన మాట అలా ఉంది. అక్కడ చూసే సన్నివేశం ఉరుములు మెరుపులు అగ్ని ఇలాగా భయంకరమైన సన్నివేశం చూస్తే కొండ మీదకి వెళ్తే ఏమైపోద్దో అని చెప్పి వారు నిరాకరించారు, దాన్ని సమీపించడానికే భయపడ్డారు. అప్పుడు వాళ్ళ ఒక కోరిక కోరారు, ఏమనంటే మేము వినలేము ఆయన మాట, మా తరపున ఒక మధ్యవర్తిని పెట్టు, ఆ మధ్యవర్తే మా తరపున ఆ మాటలు విని ఆ మాటలు మాకు తెలియపరిచేటట్లుగా ఒక మధ్యవర్తిని మాకు పెట్టు అన్నాడు. అప్పటికి ఆ మధ్యవర్తిత్వం మోషే తీసుకున్నాడు. ప్రజలందరి తరపున మోషే ఆ మాటలు ఆలకించి ఆ మాటలు దేవుని మాటలన్నీ తీసుకొచ్చి ప్రజలకు విన్నవించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఒక విషయాన్ని తెలియపరిచినటువంటి అక్కడ వారు ఏదైతే కోరారో మా కొరకు ఒక ప్రవక్తని పంపించు, మా తరపున మాట్లాడడానికి మాకు ఒక ప్రవక్త కావాలన్నప్పుడు దేవుడు అక్కడే వాగ్దానం చేశాడు, మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తని దేవుడు మీ మధ్యన లేపుతాడు, అతని మాట మీరు వినాలి. ఎందుకంటే మీరే కోరారు, ఒక ప్రవక్త కావాలని కోరారు, దేవుడి దగ్గర నుండి వచ్చే మాటలు మీకు తెలియపరిచేటువంటి ఒక ప్రవక్త మీకు కావాలని మీరు కోరారు, కాబట్టి అలాంటి ప్రవక్తని నేను మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని క్రీస్తు ప్రభువారి రూపంలో ఒక ప్రవక్తని ఈ లోకానికి పంపించాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 32లో చూస్తే ఆయన విజయశీలుడైన యోధుడిగా అతను మనం చూస్తున్నాం. 2వ సమూయేలులో 7లో దావీదు కుమారుడిగా క్రీస్తుని దేవుని కుమారుడిగా మనం చూస్తున్నాం. కీర్తనల 2లో మరి దావీదు వంశపు రాజుగా ఆయన పట్టాభిషేకం చేయబడిన రాజుగా చూస్తున్నాం. కీర్తన 45లో ఇది కూడా దావీదు వంశపు రాజుగా ఈ పట్టాభిషేకం చేయబడిన స్థితి. కీర్తన 89లో షరతులు లేని వంశ పారంపర్యము క్రీస్తుకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. 102వ కీర్తనలో
ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్తగా క్రీస్తు యేసుని గురించి ఆ వివరణ ఇవ్వబడింది. తర్వాత 110వ కీర్తనలో ఈయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈయన నిరంతరం ఒక రాజుగాను యాజకుడుగాను ఉన్నటువంటి పరిస్థితిని వ్రాయబడింది. తర్వాత యెషయా గ్రంథం 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని క్రీస్తుని గురించినటువంటి ఆ ఆవిర్భావం గురించి, ఆయన జన్మం గురించిన ప్రవచన వాక్కు. అలాగే 9:6లో ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తగా అధిపతిగా ఆయన గురించిన వాక్కు ఇవ్వబడింది. తర్వాత మీకా 5:2లో మరి ఈయన బెత్లెహేములో జన్మిస్తాడని, క్రీస్తు కొరకు ఆయా కాలాల్లో ఆయా రీతిలుగా క్రీస్తుని గురించిన ప్రవచన వాక్కులు మరి ప్రత్యక్షతలు ఇవ్వబడతా వచ్చాయి. సరే, క్రీస్తుని గురించి ఇంత ప్రత్యక్షతలు ఇవ్వబడిన తర్వాత ఆ ప్రత్యక్షతలను మరి చూసినటువంటి ప్రజలు మరి చేయవలసినటువంటి పని ఏంటంటే ఈయన మెస్సియాని కనుగొనాలి. ప్రవచన వాక్కుల్లో, పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో, ప్రవక్తల రచనలో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆ మెస్సియాని, ఆ క్రీస్తుని మేము కనుగొన్నామని ఫిలిప్పు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ సాక్ష్యాన్ని మనము చూసి ఉన్నాం ప్రియదేవులారా. అయితే నతానియేలు మరి కొంత పాత్రని ఇక్కడ పోషించినటువంటి పాత్ర ఒకటి మనం చూడగలుగుతాం. ఏంటంటే నతానియేలు ఫిలిప్పు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని విని క్రీస్తును చూడడానికి బయలుదేరి వచ్చాడు, క్రీస్తు దగ్గరికి వచ్చాడు. అయితే క్రీస్తు ప్రభువారు నతానియేలుని చూసి 47వ వచనంలో, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఈయన ఇంకా ఏం మాట్లాడలేదు, నతానియేలు దేవునితో ఇంకా ఏం మాట్లాడలేదు, లేదా ఏ పని చేసినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ నతానియేలు గురించి తెలుసుకోలేదు. అసలు క్రీస్తు ఎవరో అని చూడడానికి క్రీస్తు యొద్దకు వస్తున్నటువంటి సందర్భంలో నతానియేలు రావడం చూచి అతని గురించి అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదని చెప్పి. నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదు. దేవుని దినాల్లో, లేకపోతే క్రీస్తు యేసు ప్రభువారి దినాల్లో చాలా మంది వ్యక్తులు ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఎవరిని గురించి దేవుడు ఇలాంటి మాటలు చెప్పలేదు, ఇతనిలో ఏ దోషము లేదు, ఇతని యందు ఏ కపటము లేదు అనేటువంటి మాటలు ప్రభువారు పలికినటువంటి ఆ మాటలు ఏమీ లేవు. కానీ నతానియేలు కొరకు క్రీస్తు ప్రభువారు ఇంత గొప్ప సాక్ష్యము ఇవ్వడము మరి కొంత మరి ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ పట్టికలో మనం చూడగలిగితే కపటము లేని వారు ఇందులో ఎవరన్నా ఉన్నారంటే మరి నతానియేలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. యోధాను మనం చూస్తే, ఇస్కరియోతు యోధాను చూస్తే క్రీస్తు ప్రభువారితో నడిచినటువంటి శిష్యుల్లో ఒకడు. క్రీస్తు ప్రభువారు అద్భుతాలను చూశాడు, సూచక్రియలు చూశాడు, క్రీస్తు ప్రభువారితో ఆయన బోధలు విన్నాడు. ఇవన్నీ చూసి కూడా ఆయనలో ఉన్నటువంటి కపటాన్ని మాత్రం అతను పోగొట్టుకోలేకపోయాడు. చివరికి ఆయన 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభుని అమ్మేశాడు. ప్రభుతోనే ఉంటూ, ప్రభుతోనే జీవిస్తూ, ఆయనతో తింటూ తిరుగుతూ చివరికి ఆయన్నే అప్పగించేసినటువంటి వాడుగా ఈ యోధాను మనం చూస్తా ఉన్నాం. తర్వాత రెండోది అననీయాని గురించి మనం చూస్తాం. ఇతడు మరి అననీయ, కైఫా అనేటువంటి ఇద్దరు కూడా ప్రధాన యాజకులుగా అప్పటి కాలంలో మనం చూస్తా ఉన్నాం. అయితే వీరు కూడా ప్రధాన యాజకులుగా ఉండేటువంటి వీళ్ళు మరి క్రీస్తు ప్రభువుని వారు ఎరగలేకపోయారు. వీరే క్రీస్తు ప్రభువుని ఇంకా సిలువ వేయమని కోరింది వీరే అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడగలుగుతాం. లేదా అక్కడ అనేక మంది యూదులు ఉన్నారు, ఆ యూదులు కూడా వారిలో కపటము లేనటువంటి వారు ఎవరు లేరు, అందరూ కపటంతో ఉన్నటువంటి వారుగానే మనం చూస్తా ఉన్నాం. కానీ ఒక్క నతానియేలు కొరకు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతని యందు ఏ కపటము లేదు అనేటట్లుగా
మరి అతని జీవితం ఉంది ప్రియులారా. కాబట్టి క్రైస్తవులుగా మనం ఇలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాల్సిన వారమైన కపటము లేని వారమైన వ్యక్తులుగా మనం జీవించాలి. హృదయంలో ఎలాంటి కపటము మనం కలిగి ఉండకూడదు ప్రియులారా. పైకి ఒకటి మాట్లాడి లేకపోతే మనసులో ఒకటి పెట్టుకుని పైకి వేరొకటి ప్రతిబింబించేటువంటి వారుగా కాక కపటము లేని వారుగా మనము ఉండాలనేటువంటిది దీని ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అట్టి వ్యక్తి నతానియేలు అని క్రీస్తు ప్రభువారే సాక్ష్యం ఇస్తున్నారు. ఒకవేళ దేవుడు మనల గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఏమని చెప్తాడు? ఇలాగ మంచి సాక్ష్యం ప్రభు యొద్ద నుండి మనం పొందుకోగలుగుతామా అనేటువంటిది మనమే పరిశీలన చేసుకుందాం ప్రియదేవులారా. కాబట్టి నతానియేలుని ఇలాగా కపటము లేదు, ఇతని నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్నప్పుడు నతానియేలు రెస్పాన్స్ ఎలా ఉండిందంటే కింద మనం చదువుతాం. 48వ వచనం మనం చదివితే సర్వసాధారణంగా ఇతని గురించి ఏం తెలీదు, ఏం తెలియకుండానే ప్రభు ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని చెప్పగానే వెంటనే షాక్ అయ్యాడు. అసలు నన్ను ఎప్పుడు చూసావు, నేను నీకు తెలుసా, అసలు ఇది ఎలా నీకు తెలుసు అని అడిగినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానము మనం చూసినట్లయితే, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద నున్నప్పుడే నిన్ను చూచితనని అతనితో. అయితే ఇక్కడ ఒక ప్రభువు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. అంటే ఈయన ఒట్టి మానవుడు మాత్రమే కాదు అని అనడానికి ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ ఇవ్వబడింది. ఏంటి అని అంటే, ఈయన ఎక్కడున్నాడు? వీళ్ళందరితో కలిసి ఉన్నాడు. ఫిలిప్ ఎక్కడో అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడంట. అయితే ప్రభువుకి అంతకుముందు ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఎవరో, ఈ నతానియేలు అనేటువంటి వ్యక్తి ఎవరో తెలీదు. అతను అంజూరపు చెట్టు కింద ఉన్నాడు, వీళ్ళు వేరే ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు. అయితే క్రీస్తు ఎవరు? ఫిలిప్ వెళ్ళి నతానియేలు దగ్గరికి వెళ్ళి మేము క్రీస్తుని కనుగొన్నామంటే సరే పద చూద్దామనంటే ఫిలిప్పును నతానియేలు కలిసి వస్తున్నారు క్రీస్తు దగ్గరికి. క్రీస్తు అంటున్నాడు నతానియేలుని చూసి, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ దోషము లేదంటే నన్ను ఎప్పుడూ చూడలేదు, నేను నీకు ఎలా తెలుసు, ఇవన్నీ ఏంటి అని అన్నప్పుడు, నీవు ఫిలిప్ వచ్చి నిన్ను క్రీస్తు నా గురించి నీకు చెప్పక మునిపే నేను నిన్ను ఎరుగుదును అనేటువంటి మాట ప్రభువు చెప్పడం మనం చూస్తున్నాం. వాస్తవికంగా భౌతికంగా క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉన్నారు. కానీ వేరే ప్రాంతంలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుంటే ఆ కూర్చున్నటువంటి వ్యక్తి గురించినటువంటి విషయాలు క్రీస్తు ప్రభువారికి ఎలా తెలుసు? సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, పలానా ఆ వాటర్ ట్యాంకుల దగ్గర ఏం జరుగుతుందో నాకు తెలుస్తుందా? అక్కడ ఎవడన్నా కూర్చుంటే నాకు తెలుస్తుందా? తెలీదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఇల్లే నాకు తెలుస్తుంది. కానీ ప్రభువారు అక్కడ ఉండి అక్కడెక్కడో కూర్చుని చెట్టు కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క సమాచారము చెప్తున్నారంటే ఆయన జ్ఞానము అతీతమైనది, మానవ జ్ఞానానికి మించినటువంటిది. భౌతికంగా జియోగ్రాఫికల్ గా ఆయన ఈ లొకేషన్ లోనే ఉండి ఉండొచ్చు, కానీ ఆయనకు మరొక మానవత్వంతో పాటు ఆయనకు ఇంకొకటి ఉంది, దైవత్వం కూడా ఆయనలో ఉంది. కాబట్టి ఆయన దైవిక జ్ఞానము అనంతమైంది. కాబట్టి ఆయన జ్ఞానానికి మరుగైనది ఏదీ లేదు. కాబట్టి ఫిలిప్పు కోసం కాదు, నతానియేలు కోసం కాదు, లేదా మరొక వ్యక్తి కోసం కాదు, ఏ వ్యక్తి కొరకైనా సరే ఆయనకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఏముంది? మానవత్వంతో పాటు, మానవ జ్ఞానంతో పాటు దైవికమైనటువంటి జ్ఞానం కూడా ఉంది. అందుకనే ఆయన గుణ లక్షణాల్లో ఒకటి ఏంటంటే ఒమ్నీషియంట్ అనేటువంటి మాట. అనగా ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు, అవధులు లేవు. మన జీవితాలు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు మన జీవితాలు ఏ సంఘటనలు జరుగుతాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే ఎరిగినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. అంతటి జ్ఞాని ప్రభు. అలాంటి జ్ఞానముతో ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉండగానే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అనేటువంటి మాట ప్రభువారు చెప్పడం మనం చూస్తా ఉన్నాం ప్రియదేవులారా. కాబట్టి ఆ మాటకు నతానియేలు ఇచ్చినటువంటి సమాధానం మనం చూసినట్లయితే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని
ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు నా గురించి ఇతనికి నేను ఎక్కడో ఉన్నప్పుడే నా గురించి ఈయన చెప్తున్నాడంటే ఫిలిప్పు చెప్పిన మాట ఖచ్చితంగా వాస్తవం ఇది అని చెప్పి అప్పుడు నమ్ముతున్నాడు క్రీస్తుని. ఏమని ఆయన గురించి ఉత్తరం ఇస్తున్నాడంటే బోధకుడా అని స్టార్ట్ చేస్తున్నాడు. బోధకుడు అనగా రబ్బీ అనేటువంటి మాట మరి బోధకుడు అనేటువంటి అంశంగా మనం చూస్తా ఉన్నాం. ఆయన్ని ఒక బోధకుడుగా మరి చూశాడు. రెండోది ఇంకొక మాట కూడా ఒకడు ఉపయోగించాడు, నీవు దేవుని కుమారుడువు. దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది దేవునికి ఉన్నటువంటి బిరుదుల్లో ఒకటి. అనగా ఇశ్రాయేలీల రాజుని వారు ఏమని పిలుస్తారంటే సన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. అంటే దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజుని దేవుని కుమారుడిగా వారు మరి పిలవడం అనేటువంటిది ఆచారంగా మనం చూస్తా ఉన్నాం. నీవు దేవుని కుమారుడువు. ఇంకా దాన్ని వాడుతూ ఇంకొక పదం దాని ఎక్స్టెన్షన్ రాశాడు ఏంటంటే ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేల్ రాజు నువ్వు అని ఆ క్రీస్తు కొరకు ఆయన గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే ప్రభువారు ఈ నతానియేలుతో ఈ మాటను చెప్తున్నాడు. ఏంటంటే ప్రభువారు చెప్తున్నారు ఏమనంటే, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను అని నేను చెప్పడం వల్ల నువ్వు నమ్ముతున్నావు. కానీ దీనికే నువ్వు ఇంత ఆశ్చర్యపడిపోతే రానున్న దినాల్లో వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఈ చిన్న కార్యము, ఏ చిన్న కార్యము? నువ్వు ఎక్కడెక్కడో చెట్టు కింద ఉన్న సంఘటన నేను చెప్పానని ఎంత ఆశ్చర్యపడిపోయి నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు, నన్ను నమ్ముతున్నావు. కానీ రాబోయే దినాల్లో వీటికన్నా గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను. అవి చూసినప్పుడు మరి ఆశ్చర్యపోతావు నువ్వు అనేటువంటి మాట మరి ప్రభువారు చెప్తూ ఈ మాటలు చెప్తున్నారు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందు వలన నీవు నమ్ముచున్నావా? నువ్వు అలా చెప్పానని నమ్ముతున్నావా, లేకపోతే నిజంగానే నమ్ముతున్నావా? ప్రజలు కూడా ఎలా నమ్ముతారు దేవుణ్ణి అని అంటే సూచక్రియలను బట్టే నమ్ముతారు. ఇది జరిగింది మాకు కాబట్టి మేము ప్రభువుని నమ్ముతున్నాం అంటే, ఇప్పుడు అది జరిగితేనే చాలా మంది అంటారు అబ్బాయి పుడితే మేము నమ్ముకుంటామండి ప్రభు అంటే. అబ్బాయి పుడితేనే ఆయన దేవుడు అవుతాడా? అమ్మాయి పుడితే ఈయన దేవుడు అవడా? అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఈయన దేవుడే. కాబట్టి మనం ఎలా పెట్టుకుంటామంటే ఇది జరిగితే నేను నమ్ముకుంటాను. నతానీయులు కూడా అలా చెప్పాడు కాబట్టి నమ్మాడు అనేటువంటి రీతిలో ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నేను అలా చెప్పానని నువ్వు నమ్ముతున్నావా, లేకపోతే వాస్తవంగా నేను ఇశ్రాయేల్ రాజునని నీవు నమ్మి నన్ను విశ్వసిస్తున్నావా అనేటట్లుగా ప్రభు మాట్లాడతాను. కాబట్టి ప్రియులరా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఏదో జరిగిందని, అద్భుతం జరిగిందని, సూచక్రియ జరిగిందని ప్రభు నమ్మడం కాదు. అది జరిగినా జరగకపోయినా ఆయన దేవుడే. ఆయన దేవుడే. ఇప్పుడు ఆయన మనకి మంచి చేసినా మంచి జరగకపోయినా ఈయన మాత్రం దేవుడే. జ్ఞానులు ప్రభువును ఆరాధించారు. ఏ స్థితిలో ఆరాధించారు? జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు, బహుమతులు తీసుకుని వచ్చారు, కానుకలు తీసుకుని వచ్చినప్పుడు ఆయన యేసును కనుగొన్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నాడు అప్పుడు యేసు? బాలుడుగా ఉన్నాడు. అంటే చిన్న పిల్లాడు, రోజుల పిల్లాడు. ఆయన ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టులో పడుకోబెట్టారు. అలాంటి స్థితిలో బాలుడు ఉన్నాడు. అప్పుడు జ్ఞానులు తెచ్చిన కానుకలు, మేము రాజును చూడ్డానికి వచ్చాం, ఇదేడు చిన్న బాలుడులా ఉన్నాడు, పెద్ద అయ్యకి తీసుకొద్దాంలే అని వెళ్ళిపోయారా? లేదు. ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ కూడా ఈయన రాజే. ఈయన పిల్లవాడిగా ఉన్న రోజుల్లో ఉన్న ఈయన రాజుగా పుట్టాడు. రాజుకి ఇవ్వాల్సిన ఘనత మనం రాజుకి ఇద్దామని వాళ్ళు ఏం చేశారంటే వారి దగ్గర తెచ్చినటువంటి ఆ కానుకలు ప్రభువుకు సమర్పించి ఆయనకి సాగిలిపడి ఆయన మ్రొక్కి ఆయన ఆరాధించినటువంటి పరిస్థితి మాకు. ఈయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? చిన్న పిల్లవాడుగా, రోజుల బాలుడిగా ఉన్నాడు. ఈయన నేను జ్ఞాపకం పెట్టుకుంటాను, మీరు నా దగ్గరికి వచ్చారు, నేను నా రాజ్యం చేసినప్పుడు అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను
అని ఏమీ ప్రభు ఆశీర్వదించే స్థితిలో ఈయన లేడు. ఈయన అలాంటి స్థితిలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి రాజు కాబట్టి రాజుకు తగ్గ ఘనత రాజుకి ఇవ్వాలి, రాజుకు ఇవ్వాల్సిన గౌరవం మనకి రాజుకి ఇవ్వాలి, రాజుకి ఇవ్వాల్సిన ఘనత మనం రాజుకి ఇవ్వాలని వారు రాజును గణపరచడానికి వారు తెచ్చిన కానుకలు ప్రభువుకి సమర్పించి ప్రభువును ఆరాధించారు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. నీకేదో మంచి చేసేయడని ఆరాధించడం, మంచి చేయకపోతే ఆయనకు దూరంగా ఉండడం కాదు. ఆయన మంచి చేసినా చేయకపోయినా ఈయన దేవుడు, ఈయన మన గౌరవానికి, మన ఆరాధనకు, మన పూజకు ఈయన అర్హుడు కాబట్టి ఈయన మనం ఆరాధించాలి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఏదో జరిగింది, ఏదో ఆశ్చర్యం జరిగింది, ఏదో అద్భుతం జరిగింది అని నీవు నమ్ముతున్నావా? నతానియేలు, నేను నీ కోసం అలాగా ప్రవచనం చెప్పానని, నీ యొక్క హిస్టరీ మొత్తం చెప్తున్నానని, లేదా నీకు జరగబోయే విషయాలు అన్నీ చెప్తున్నానని దానికి ఆశ్చర్యపడి నీవు నన్ను నమ్ముతున్నావా? లేకపోతే నిజంగా నేను క్రీస్తు అని కనుగొని నీవు నమ్ముతున్నావా అని అన్నట్లుగా ప్రభు అతను ప్రశ్నించి, వీటికంటే గొప్ప కార్యములను చూతువని అతనితో అనెను. అంటే వీటికంటే గొప్ప కార్యములు ఏమై ఉండొచ్చు? పక్కనే ఉంది 2వ అధ్యాయంలో ఏంటి? కనా వివాహములో ఆయన నీటిని ద్రాక్షారసంగా ఆయన మార్చారు. తర్వాత ఇంకా 5,000 మందికి 2 రొట్టెలను 5 రొట్టెలను 2 చేపలను ఆయన ఆహారంగా పంచిపెట్టారు. నీటిపైన ఆయన నడుచుకుంటా రావడం, లేదా చనిపోయిన వారిని ఆయన లేపడము, కుంటి వారిని గుడ్డి వారిని ఆయన స్వస్థపరచడం, ఇలాగ అనేక కార్యాలు ముందు ముందు జరిగాయి. వాటన్నిటినీ ప్రభు అంటున్నాడు, వీటికంటే గొప్ప కార్యములు చూతువు. అయితే వీటన్నిటికన్నా గొప్ప కార్యము ఇంకొకటి ప్రభు అక్కడ ప్రస్తావించారు. ఏంటది అంటే ఆఖరి వచనములో మనం చూస్తాం. మరియు ఆయన ఆకాశము తెరవబడటయు, దేవుని కుమారులు దేవుని దూతల మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతు అని మీతో నిశ్చయంగా చూడండి. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఏంటంటే ఆకాశము తెరవబడడం. అంటే ఆకాశం తెరవబడి ఏమైందంట? దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఈ డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. 2 కంపారిజన్స్ మనం ఇక్కడ చూడాలి. ఒకటి ఏంటంటే యాకోబు గురించి మనకు తెలుసు కదా. యాకోబు తన అన్నకి భయపడి మోసం చేసి రావాల్సిన దీవెనలు ఇతను కొట్టేసి పరిగెట్టుకుని పారిపోతున్నాడు. పారిపోయే క్రమంలో అక్కడ ఒక ప్రాంతంలో అతడు రాత్రి అయిపోయింది, పడుకోవడానికి సిద్ధపడ్డాడు. తల కింద ఒక రాయిని పెట్టుకుని రాత్రి పడుకున్నాడు. పడుకుంటే అతనికి ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల ఏంటంటే, ఆకాశం నుండి ఒక నిచ్చెన భూమి మీదకి వేయబడింది. కల్లో ఆ నిచ్చెన మీద నుండి పైనుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నారంట. ఆ కళని అతడు చూశాడు. సరే, ఇది రాత్రి ఇంత దేవుని దూతలు ఈ స్థలంలో ఉన్నారు, ఎక్కుతా దిగుతూ ఉన్నారు కాబట్టి ఇది నిశ్చయంగా ఆ పరిశుద్ధ స్థలం, యెహోవా గవిని ఇది అని చెప్పి ఆ స్థలంలో అక్కడ ఒక రాయిని పెట్టి ఏదైతే తలగడగా ఉందో ఆ రాయిని తీసి దాన్ని అభిషేకించి ఆ స్థలాన్ని ఒక పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సరే, అది ఒక పక్కన ఉంచండి. ఇక్కడ కూడా అలాంటిదే మనం చూస్తున్నాం. ఆకాశం తెరవబడిందంట. ఆకాశం నుండి ఎవరు ఎక్కుతూ దిగుతున్నారంట? దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారంట. అయితే ఎవరి మీద ఎక్కుతున్నారని రాయబడిందంటే మనుష్య కుమారు. ఇక్కడేమో దేని మీద ఎక్కుతున్నారు? నిచ్చెన మీద. ఇక్కడ నిచ్చెన వేయబడింది, నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నారు. ఇక్కడైతే మనుష్య కుమారుడు ఉన్నాడు, మనుష్య కుమారుని మీద ఎక్కుతా దిగుతా ఉన్నారు. కాబట్టి ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తే ఈ నిచ్చెన ఈ మనుష్య కుమారునికి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ నిచ్చెనే, యాకోబు చూసినటువంటి ఆ నిచ్చెనే ఇక్కడ క్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మనుష్య కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనుష్య కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడంటే ప్రభు ఒక నిచ్చెనగా వేయబడి
పరలోకము నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడానికి ఈయన నిచ్చెనగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రభు తెలియపరిచారు. ఎవరికి? నతానీయులకు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని తెలియపరిచారు. ఎందుకు ఈ విషయాన్ని తెలియపరిచారు అని మనం చూస్తే, గొప్ప కార్యంగా దీన్ని ప్రభువు చెప్తున్నారు. వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, అందులో అత్యంత గొప్ప కార్యం ఏది అని అన్ని ఒకటి చెప్పారు మనకి. ఆ అత్యంత గొప్ప గ్రేటెస్ట్ ఆ కార్యము ఏదని మనం చూస్తే, మనుష్య కుమారుడు ఆకాశమునికి భూమికి మధ్య ఎలా మార్చబడ్డాడు? ఒక నిచ్చెనైపోయాడు మనుష్య కుమారుడు. అనగా క్రీస్తు ప్రభువారు నేను ఎలా మారబోతున్నానంటే, పరలోకాన్ని భూలోకాన్ని కలపడానికి నేను ఒక నిచ్చెనగా మారిపోబోతున్నాను. అదే గొప్ప కార్యం, దాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపడతావు అని ప్రభువారు నతానీయేలుకి అక్కడ ఉన్న ప్రజలకి చెప్తున్నాడు. అది కదా గొప్ప సంగతి. ఇప్పటి వరకు ఆ ఆకాశాన్ని అంటుకోవడానికి, లేకపోతే ఆ స్థాయిని అందుకోవడానికి, పరలోక రాజ్యాన్ని చేరడానికి మానవులకి మార్గము తెలియలేకపోయింది, మానవులకి అవకాశం లేకపోయింది. ఇప్పుడు గొప్ప అవకాశము, గొప్ప మార్గము ప్రభువారు తెరుస్తున్నారు. దేని కొరకంటే, సరాసరి పరలోక రాజ్యానికి ఒక నిచ్చెన వేసేసారు. క్రీస్తు ప్రభువారే నిచ్చెనగా తయారైపోయారు. ఇప్పుడు క్రీస్తుని విశ్వసించినట్లయితే, క్రీస్తును అంగీకరించినట్లయితే, క్రీస్తును నమ్ముకున్నట్లయితే, ఆయన మీద మనము ఏమవుతాం? ఆయన ద్వారా ఎక్కడికి చేరుతాం? భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళిపోవడానికి క్రీస్తు ఒక నిచ్చెనగా మారిపోయినటువంటి సంఘటన. అది మీరు చూడబోతున్నారు. ఎలాగిది సాధ్యమవుతుంది? క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా సాధ్యమవుతుంది. ప్రజలందరి కొరకు ఆయన శిలువ మరణము, వారి పాప విమోచన కొరకు క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం పొందుతారు. చనిపోయి పునరుద్ధానుడిగా పరమనకు ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు, ఆయన తన వ్యక్తులను అందరినీ, విశ్వసించిన వారందరినీ మరలా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ప్రభు మరలా రాబోతున్నారు క్రీస్తు ప్రభు. అప్పుడు ఎవరెవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారందరినీ ఆయన రాజ్యాన్ని చేర్చుకోవడానికి ప్రభు మరి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈ నిచ్చెన మనకి వేయబడింది. నతానీయేలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూదుల కొరకు ఆ మాట ప్రకటింపబడింది. ఇప్పుడు సర్వలోక ప్రజలందరకు ఇదే నిచ్చెన. పరలోక రాజ్యము చేరడానికి ఒక నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన మరెవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన యందు విశ్వసిద్దాం. ఆయన ప్రభు నిత్యముగా మనల్ని తన రాజ్యమును చేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మీ కృపా కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు. ఇదిగో ఈ దినమందు మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని తృప్తిపరిచారు. మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడారు. మరి నాయనా తండ్రి, ఈ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకొని దీని ప్రకారం మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే ఈ వాక్యమును విన్నారో వారందరి హృదయాల్లో క్రీస్తు ఆయన యేసునందు విశ్వసించగలిగిన కృపాభాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. పరలోకానికి భూమికి వేయబడిన నిచ్చెనగా క్రీస్తు ఉన్నాడనే విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. నిజమే, నిత్య రాజ్యము చేరడానికి, పరలోక రాజ్యమును చేరడానికి మాకు ఉన్న ఒకే ఒక మార్గము క్రీస్తు అని మేము విశ్వసిస్తా ఉన్నాం. ఆ మార్గమును మేమందరమును అవలంబించి నిత్య రాజ్యము చేరడానికి కూడి ఉన్న అందరికను, వాక్యం వినిచిన బిడ్డలందరికను మీరే అట్టి కృపను దయచేసి మహిమను, ఘనతను, ప్రభావములు పొందుకుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.